హాయ్ అండి, అందరికీ నా వందనాలు. ఈరోజు లేవియా కాండంలో నుండి 20వ అధ్యాయము 8వ వచనం 24వ వచనం చదువుదాము. లేవియా కాండము 20వ అధ్యాయము 8వ వచనం. మీరు నా కట్టడాలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఈ వాక్యం చెప్పుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు. ఇది బోధించగలిగే జ్ఞానం అయితే నాలో లేదు. నేనైతే పనికిరాని దాన్ని, అజ్ఞానిని. కానీ యేసయ్యా, నాకు నీ బిడ్డలకి అర్థమయ్యే రీతిగా నాలో మీరుండి బోధిస్తున్నారని నమ్ముతూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తల్లి తండ్రి, ఆమేన్. ఏమంటున్నారు? మీరు నా కట్టడాలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. ఆయన కట్టడాలుని మనం ఆచరించాలంట. అప్పుడు మనల్ని పరిశుద్ధపరుచుతాడంట. ఎవరు పరిశుద్ధపరుచుతారు? దేవుడు మనల్ని పరిశుద్ధపరచును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అంటున్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరచాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఆయన యొక్క కట్టడాలను పాటించాలి. ఆయన యొక్క నియమాలను పాటించాలి. ఆయన యొక్క కట్టడాలు ఏ రీతిగా మనకుంటూ ఉన్నాయో మనకు తెలియదు. మనము ఒక ప్రత్యేకింపబడిన వాళ్ళం. మనము ఆయన చేతులతో మనల్ని స్వయాన ఆయన యొక్క హస్తాలతో మనల్ని తయారు చేసిన వ్యక్తులం. అన్నిటినీ నోటి మాటతో కలుగునుగాక అంటే కలిగినాయి. కానీ మనల్ని ఎంతో ఇష్టముగాను తన యొక్క చేతులతో తయారు చేసి తన యొక్క ఊపిరిని మన మీద ఊది దేవుడు మనల్ని ఒక జీవాన్ని ఇచ్చి మనల్ని ఒక మనిషిగా తయారు చేశాడు. మనిషిగా తయారు చేసిన మనము ఆయన యొక్క కట్టడాలను గైకొనాలి. అయితే యొక్క ఆదాము అవ్వను చూసినట్లయితే, ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడల్లా ఆయన దేవుడి కట్టడాలను పాటించాడు. కానీ అవ్వమ్మ ఎప్పుడైతే తన యొక్క జీవితంలో వచ్చిందో తన యొక్క కట్టడాలను వ్యర్థంగా మార్చుకున్నాడు. ఆ మాట విన్నాడు. ముందు దాకేమో దేవుడి యొక్క మాట విన్నాడు. కానీ అవ్వమ్మ ఎప్పుడైతే తన యొక్క జీవితంలోకి వచ్చిందో అప్పుడు ఆ దేవుడి మాటను వదిలేసి అవ్వమ్మ మాటను స్వీకరించి నష్టపోయాడు. ఆ చక్కగా సుఖించే జీవనాన్ని దేవుడు అతనికి ఇస్తే ఆ యొక్క అందమైన జీవనాన్ని వదిలేసి దేవుడు ఆ యొక్క తోటలో నుండి వాళ్ళని ఏం చేశాడు? తరిమి పారవేశాడు. అంటే ఆయన యొక్క కట్టడాలు ఆయన ఏం చెప్తే అది చేయాలి. వీళ్ళు ఏం చేశారు? తప్పేం చేశారు అంటే తినొద్దన్న పండుని తిన్నారు. అది దేవుడికి నచ్చనిదై ఉంది. నచ్చని దాన్ని స్వీకరిస్తే ఆయనకి చాలా కోపం. అలానే మనం కూడా దేవుడికి నచ్చని వాటిని ఏదైనా స్వీకరిస్తున్నామేమో. ఆయన యొక్క కోపాన్ని మనం తట్టుకోలేము. ఆయన యొక్క ఉగ్రతను మనం ఓర్చుకోలేం. ఆయన యొక్క ఉగ్రతను మనం తట్టుకోవాలి అన్నా, మనం ముందుకు వెళ్ళాలి అన్నా ఆయన యొక్క కట్టడాన్ని మనం గైకొన్నట్లయితే, ఆయన యొక్క మాట మనం విన్నట్లయితే మనం ఎలా ఉంటామంట? పరిశుద్ధులుగా ఉంటామంట, మచ్చలేని వ్యక్తులుగా ఉంటామంట. ఇప్పుడు ఒక మనకి క్లాస్ రూమ్లో విద్యార్థులైన వాళ్ళకి క్లాస్ రూమ్లో బోర్డు పెడతారు. బోర్డు మీద ఏదైనా రాస్తేనే రాశారు అని తెలుస్తుంది. లేకపోతే అదంతా బ్లాక్గా ఉండిద్ది. ఒక వైట్ డాట్ పెడితేనే అక్కడ ఒక చుక్క ఉంది అనేది అర్థమవుతూ ఉండేది. అలానే మనలో కూడా అంతా కరెక్ట్గా ఉండి ఒకే ఒక మచ్చ ఉందనుకోండి, ఆ మచ్చ హైలైట్గా దుష్టుడు మారుస్తూ ఉంటాడు. అదే మచ్చ దేవుడికి ఇష్టం లేని మచ్చ అయి ఉండిద్ది. ఆ ఇష్టం లేని మచ్చను దుష్టుడు ఏం చేస్తాడు? ఇంకా వ్యాపించే రీతిగా చేస్తాడు. వ్యాపించటం వల్ల దేవుడికి దూరం అయిపోతాం. మనం పరిశుద్ధులమైన బిడ్డలుగా కాకుండా పరిశుద్ధత లేని బిడ్డలుగా మనం తయారవుతాం. పరిశుద్ధంగా ఉన్న బిడ్డలు అయ్యాము అంటే ఎలా ఉంటాము? మచ్చలేని వ్యక్తులుగా ఉంటాము. అప్పుడు దేవుడి దృష్టిలో మనం పరిశుద్ధులని పిలువబడుతూ ఉంటాం. ఇప్పుడు అబ్రహాముని మనం గమనించినట్లయితే, అబ్రహాముని మనం చూసినట్లయితే, అబ్రహాముకి శారాతో గర్భఫలం రానప్పుడు శారా తన యొక్క దాసి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు దాసి ద్వారా అబ్రహాము కుమారుణ్ణి కంటాడు. కుమారుని కనిన తర్వాత శారాకి కుమారుడు పుట్టిన తర్వాత
ఆమె నీ భార్య కాదు, ఆ పుట్టిన బిడ్డ నీ బిడ్డ కాదు, వాళ్ళని పంపించే అన్నప్పుడు అబ్రహాము దేవుడికి ప్రార్థించగా దేవుడు కూడా ఆమెను పంపించమని సెలవిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనకి డౌట్ వస్తూ ఉండిద్ది, దేవుడు అందరినీ సమానంగా చూస్తానంటున్నాడు, మరి ఇలా బైబిల్ గ్రంథంలోనే ఇలా తప్పుగా చేయటం ఏంటి, తప్పుగా భావించటం ఏంటి, తప్పుగా ఇలా వేరే స్త్రీని ఈ ద్వారా బిడ్డను కంటం ఏంటి అనే డౌట్ రావచ్చు. కానీ దేవుడు ఇక్కడ ఎందువల్ల అలా ఏర్పరచుకున్నాడు అంటే, అబ్రహాముకి ముందుగానే వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడు? ఇసుక రేణువులంత సంతానాన్ని అబ్రహాంకి ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ ఇసుక రేణువంత సంతానం కావాలి అంటే శారా ద్వారా ఇవ్వాలి అన్న ఆశ చొప్పున దేవుడు ఇచ్చుంటాడని మీరు గ్రహిస్తున్నారా? కాదు. ఎలా అయినా ఇవ్వచ్చు, ఇసుక రేణువులంత సంతానాన్ని ఇవ్వచ్చు. ఒకటి బిడ్డల రీత్యా ఇవ్వచ్చు, రెండోది తన యొక్క సంపాదన రీత్యా ఇవ్వచ్చు, పాడి పశువుల ద్వారా కూడా ఇవ్వచ్చు. ఏ రూపంలో అయినా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటిగా ఆయనకి బిడ్డలు లేదు అనే కొదువుని తీర్చడానికి ఆ యొక్క స్త్రీని, హాగర్ అనే స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఆమెను వాడుకోవటమే కాదు, ఆమెని తన యొక్క బిడ్డను కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఈ దేవుడి మాటని విని అబ్రహాము ఆమెను బయటికి పంపిస్తాడు. ఆమె ఇక్కడ ఉన్నట్లయితే, ఆ యొక్క హాగర్ అనే స్త్రీ వీళ్ళ దగ్గరే ఉన్నట్లయితే ఒక పని మనిషిగా ఆ స్త్రీ బ్రతకాలి, తన యొక్క బిడ్డ పనివాడిగా బ్రతకాలి. కానీ ఇక్కడ ఉంటే తన యొక్క బిడ్డలు ఎక్కడ పనివాళ్ళలాగా బ్రతుకుతారో అని దేవుడు వాళ్ళ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడి నుండి వాళ్ళని సపరేట్ చేశాడు, దూరంగా పంపించాడు. పంపించినప్పుడు హాగర్ యొక్క కుమారుడు చాలా ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చిన పరిస్థితుల్లో దేవుడే ప్రత్యక్షమై ఆ యొక్క కుమారుణ్ణి దీవించి ఆశీర్వదించి నీ జనాంగాన్ని విస్తరింపచేస్తానంటూ ఉంటాడు. విస్తరింపచేస్తానని ఆ యొక్క వ్యక్తికి సెలవిస్తాడు. హాగర్ ఏడ్చి ప్రార్థన చేసింది, నా బిడ్డ ఏదో ఒకది మృగం చేతుల్లో బానిస అవ్వాల్సిందే, ఏదో ఒకది మృగం తినేయాల్సిందే అని ఎంతో బాధపడిద్ది. ఆ యొక్క తల్లి ప్రార్థన తన యొక్క బిడ్డని ఎంతో గొప్ప జనాంగంగా దేవుడు చేస్తానని మాట ఇచ్చే రీతిగా చేసింది. అలానే మన యొక్క తల్లిదండ్రుల ప్రార్థన కూడా మనల్ని బలపరుస్తూ ఉండిద్ది. ఇక్కడ అబ్రహాము దేవుడు ఏది చెప్పినా, ఇసాకు పుట్టిన తర్వాత ఇసాకును బలిగా ఇవ్వమన్నప్పుడు ఇచ్చాడు. ఈ యొక్క హాగర్ బిడ్డని తన యొక్క భార్యగా చూసుకున్నాడు. ఆ హాగర్ని ఆ యొక్క కుమారుని సొంత కుమారుడుగా భావించాడు. అలా ఇష్టపడిన వాళ్ళని దూరం చేయమన్నా దేవుడి కోసం పంపించేశాడు కాబట్టే ఆయనని మనం ఇప్పటికి కూడా గొప్పగానే ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన యొక్క పేరు అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అంటున్నాడే కానీ ఇంకా మిగిలిన భక్తుల దేవుడనని పిలవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత గొప్ప పొజిషన్, దేవుడి కోసం త్యాగం ఇచ్చిన వ్యక్తులుగా ఇక బైబిల్ గ్రంథంలో ముద్రింపబడిన వ్యక్తులుగా నిలిచిపోయి ఉన్నారు. ఇంకా ఆ యొక్క హాగర్ పరిస్థితి, తన యొక్క కుమారుడి పరిస్థితి ఆ ఒక్క కొంచెం క్షణమే బాధాకరంగా ఉంది. కానీ తర్వాత అంతా ఎంతో హ్యాపీగా జీవించిన జీవితాన్ని మనం ఆ యొక్క బైబిల్ గ్రంథంలో చదువుకొని ఉన్నాం. ఎందుకు ఈ యొక్క మాటను నేను చెప్తూ ఉన్నానంటే, దేవుడు యొక్క మాటను, ఆయన యొక్క కట్టడాన్ని ఎవరు గైకొని ఉన్నాడు? అబ్రహాం అనే వ్యక్తి దేవుడి మాటను ఆచరించాడు. ఆయన చెప్పినట్లు చేశాడు కాబట్టే పరిశుద్ధుడుగా బైబిల్ గ్రంథంలో ఎంచబడి ఉన్నాడు. ఈ యొక్క బైబిల్ ముందు పేరేమని ఉండిద్ది? పరిశుద్ధ గ్రంథం అని ఉండిద్ది. ఇక్కడ మనం చదివిన మాట ఏంటి? నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? యెహోవా దేవుడే. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనే యొక్క గ్రంథానికి పేరుగా ఉన్నప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని చదివిన వ్యక్తులమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే, ఆనాడు అబ్రహాము దేవుడి యొక్క మాటను ఎలా విని గైకొని పాటించాడో, ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పగలిగే గ్రంథమే యొక్క పరిశుద్ధ గ్రంథం. మంచి చెడులు చెప్పే గ్రంథాన్ని మనం ముందుంచుకొని మనం చదవక అజ్ఞానంలో పడిపోతూ జీవిస్తూ ఉంటాం. ఈ యొక్క అజ్ఞానంలో పడిపోకుండా ఉండటానికి ఈ యొక్క గ్రంథాన్ని మనం చదువుకొని వాటిని గైకొని వాటిని ఆచరించి మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం కూడా పరిశుద్ధపరచు దేవుడు కుమార్తెలుగాను మనం జీవిస్తామనేదే ఈ యొక్క మాట యొక్క మీనింగ్. ఇంకో మాట చూసి మనం ముగిద్దాము.
ఇదే అధ్యాయము లేవ్యాకాండము 20వ అధ్యాయము 24వ వచనం. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వతంత్రముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వతంత్రముగా ఉండునట్లు దాన్ని మీకిచ్చేదను. జనములో నుండి మిమ్మును వేరుపరిచి మీ దేవుడైన యెహోవాను నేనే. వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నాడు. జనములో నుండి మనల్ని వేరుపరిచే దేవుడెవరు? యెహోవానే. పాలు తేనెలు దేశంలో ప్రవహింపజేసేదెవరు? యెహోవానే. పాలు తేనెలు అంటే అది ఒక గొప్ప ఆశీర్వాదమే అనుకోవచ్చు. పాలు ఉన్న దేశం అంట, తేనె ఉన్న దేశం అంట అని అనుకోవచ్చు. కానీ పాలు అంటే ఇప్పుడు ఏదైనా ఇంట్లోకి వెళ్ళాలన్నా పాలు పొంగిస్తూ ఉంటారు. ఏదైనా కార్యక్రమం అయినా ఏదైనా కొనుక్కున్న పాలు పొంగిస్తూ ఉంటారు. ఎందువల్ల? ఆ యొక్క పాలు అనేది ఒక మంచి సూచనకు గుర్తుగా. తేనె అంటే దాంట్లో ఉన్న తీపిదనం శుభానికి సంబంధించింది, ఆశీర్వాదానికి సంబంధించింది అనేది ఒక గుర్తుగా మనం ఎంచబడుతూ ఉండిద్ది. మనము ఆయన యొక్క మాటలు వింటే మనం ఏమవుతామంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనల్ని నివసింపజేస్తాడంట. స్వతంత్రం. ఇంకా మన మీదకు ఎవరు రాలేరు, ఎవరు వచ్చినా కానీ ఏమీ పనిచేయవన్నమాట. ఎందుకు అంటే మనల్ని సపరేట్ చేశాడు, వాళ్ళల్లో నుండి మనల్ని తీసి ఇప్పుడు మట్టిలో నుండి మనల్ని తీసి ఒక రూపాన్ని ఇచ్చి చేశాడు కదా. మట్టి అంటే మట్టిలో ఏమేమి ఉంటాయి? రాళ్ళు ఉంటాయి, పెంకులు ఉంటాయి, గాజు ముక్కలు ఉంటాయి, ఇంకా అనేకమైన అన్ని చెత్త చెదారం అంతా మట్టిలో కలిసిద్ది. ఆ మట్టిని తీసి మెత్తగా తయారు చేస్తేనే ఒక రూపం వచ్చిద్ది. ఆ మట్టిలో ఉన్న వేస్ట్ అన్నిటిని తీసేస్తేనే కదా ఒక రూపం వచ్చేది. ఆ వేస్ట్ అంతా తీసేసేటప్పుడు దేవుడికి ఎన్నో గాయాలు తగులుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు కుమ్మరి ఒక కుండను తయారు చేయాలంటే ఆ కుండలు మట్టిని తీసి ఆ మట్టిలో ఉన్న వేస్ట్ అన్నిటినీ తీసి పారవేసి మంచి మట్టిని సపరేట్ చేసి ఆ మంచి మట్టితో ఒక కుండను తయారు చేసి మంచి ఆకారాన్ని ఇచ్చి అమ్ముతూ ఉంటారు. ఈ యొక్క కుమ్మరికి నేర్పించిన వ్యక్తి ఎవరు? దేవుడై ఉన్నాడు. అంటే ఆయన పరమ కుమ్మరై ఉన్నాడు. ఆయన కూడా మనిషిని తన యొక్క చేతులతో తయారు చేశాడు. మట్టిని తీసి మట్టిలో ఉన్న వేస్ట్ని తీసేసి ఆ మట్టిని మంచిగా ఎంచి మంచిగా తయారు చేసి ఒక రూపాన్ని ఇచ్చారు. ఆ రూపాన్ని ఇచ్చి తన నోటిని యొక్క మట్టి మనుషులమైన మన యొక్క నోటిలో ఊది మనకి ఆయుష్ని పొడిగించాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనము పాలు తేనెలు ప్రవహించే వాళ్ళలాగా మనల్ని జనాల్లో నుండి సపరేట్ చేయబడిన వ్యక్తుల్లాగా మనల్ని ఎంచబడి ఉన్నారు. మన పరిస్థితిని చూసి మన యొక్క పరిస్థితి ఇంతే, మనం ఎంత ప్రార్థించినా జనాలకు లెక్కలేనట్లుగా ఉంటూ ఉంది. మన ప్రార్థన అంటే వీళ్ళకి ఏ సహాయం రాదు, దేవుడి వల్ల ఎటువంటి సహాయం రాదు అని అనుకోవచ్చు. కానీ మనం పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నామని మనం మర్చిపోవద్దు. మనము మర్చిపోయి బాధల్లోకి పడిపోవద్దు. మనం పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నాము అంటే యెహోవా చేతుల్లో ఉన్నామనేది మనం గ్రహించుకోవాలి. ఆయన చేతుల్లో మనం ఎనీ టైం ఉంటామంట. తల్లి అయిన మరిచినేమో కానీ నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కి ఉన్నాను అనే పాట మనం వింటూ ఉంటాం. అవును, ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కి ఉన్నాడు. ఆయన అరచేతుల్లో మనం చెక్కబడిన వాళ్ళం అంటే ఇప్పుడు అరచేతుల్లో రేఖలు ఉంటాయి. ఆ రేఖల్ని మనం చెరపగలుగుతామా? చెరపలేం. అలానే దేవుడి బిడ్డలుగా స్వతంత్రించబడిన వాళ్ళం మనం. స్వతంత్రం వచ్చినట్లే, మనం ఆయన బిడ్డలంగా స్వతంత్రత పొందుకున్నట్లే. ఒక బాప్తిసం తీసుకోనో లేకపోతే తీసుకోపోయినా కానీ మనకు స్వతంత్రం వచ్చినట్లే. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మనం మారాము, ఆయన బిడ్డలుగా మనం చేరాము, మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధిస్తున్నాం కాబట్టి మనకి స్వతంత్రం వచ్చినట్లే. మనం పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నట్లే, మనల్ని జనంలో నుండి వేరుపరిచినట్లే. మీ దేవుడైన యెహోవాను నేనే అని ఆయన ధైర్యంగా మనల్ని చూసి చెప్తూ ఉన్నాడు.
మనం కూడా ఆయనే మన దేవుడని మనం మనస్ఫూర్తిగా హృదయానుసారంగా దేవుణ్ణి మనం ఆరాధించే వ్యక్తులుగా అయి ఉన్నాము. అంతేకాదు ఆయన ప్రతి నిమిషం తన యొక్క అరిచేతుల్లో అంట మనం ఎలా ఉంటున్నాము, ఏ రీతిగా ఉంటున్నాము అని చూస్తూ ఉంటాడంట. ఇప్పుడు సీసీ కెమెరా వచ్చి ఏ బజార్లో ఏం జరుగుతున్నాయా అని ఒక సిస్టమ్ ముందు కూర్చోను, లేకపోతే తన యొక్క ఫోన్లోనూ చూస్తూ ఉంటారు. కానీ దేవుడు తన యొక్క అరిచెయ్యే సీసీ కెమెరా. ఒక అరిచేతిని ఇలా చాపి నేను పలానా కావ్య అనే అమ్మాయి గురించి చూడాలి అనుకుంటున్నాను అని తన మనసులో అనుకొని అరిచేయి ఓపెన్ చేయగానే నా యొక్క ఫ్యూచర్ మొత్తం నేను చేస్తున్నాను, ఈరోజు ఏం చేశాను, ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను అనేది మొత్తం కనిపిస్తూ ఉంటుంది. దేవుడికి ఇష్టమైన కట్టడాన్ని నేను పాటిస్తున్నానా, లేకపోతే వ్యర్థమైన దాన్ని పాటిస్తున్నానా అనేది గమనిస్తాడు. వ్యర్థాన్ని పాటించినట్లయితే నాకు చెప్తాడు 2-3 సార్లు, అమ్మ ఇది చేయకూడదు, ఇది చేయాలి అని నేర్పిస్తూ ఉంటాడు ఒక అమ్మా నాన్నలాగా. అదిగా నేను పాటించి సరి చేసుకున్నాను అంటే నేను కూడా ఆశీర్వదింపబడతాను. లేదు ఈయన ఏదో చెప్తూ ఉంటాడు, ఇది నా ఊహ అయి ఉండొచ్చు, నా భ్రమ అయి ఉండొచ్చు అని నేను అనుకొని దాన్ని టేక్ ఈజీగా తీసుకున్నాను అంటే నేను నష్టపోతాను, చాలా నష్టపోతాను. నేననే కాదు, మీరై ఉండొచ్చు, మనతో ఉన్న వాళ్ళై ఉండొచ్చు, మన ఇరుగు పొరుగు అయి ఉండొచ్చు, ఎవరమైనా కావచ్చు. మనం ఆయన చేతుల్లో కనిపిస్తాం. మనం ఎవరికి కనిపించట్లేదు అనుకోవద్దు, ఆయనకి అరిచేతుల్లో మనం కనిపిస్తాం అనేది గ్రహించుకోవాలి. ఆయనకి అరిచేతుల్లో ఉంది ల్యాప్టాప్, ఆయనకి అరిచేతుల్లో ఉంది ఫోన్, ఆయనకి అరిచేతుల్లో ఉంది మన యొక్క భవిష్యత్తు. ఆ యొక్క భవిష్యత్తుని ఆయనే మార్చగలిగే దేవుడై ఉన్నాడు. మనుషులైతే ఈ రేఖల్ని చెరపలేడు, మార్చలేరు. కానీ దేవుడు యొక్క రేఖలను మార్చాలి అంటే ఆయనకి ఎంత పని. సిస్టమ్ ముందు కూర్చొని ఉంటాడు ఎనీ టైం. ఆయన చేతులు తనతోనే ఉంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు, వెళ్ళేటప్పుడు చూడవచ్చు, వచ్చేటప్పుడు చూడవచ్చు, తినేటప్పుడు కూడా చూడవచ్చు. అంత పవర్ కలిగిన దేవుడి చేతుల్లో ఉన్న బిడ్డలో మనం ఎందుకు భయపడాలి, ఎందుకు జడియాలి, ఎందుకు వేదన కలిగి ఉండాలి? అన్నిటిని వదిలేసి మనం ముందుకు కొనసాగి ఆయనే దేవుడని మనం మనస్ఫూర్తిగా నమ్మి మన యొక్క జీవనాన్ని కొనసాగించాలి అనేదే ఈ యొక్క మాట. మొదటి మాటగా మనలో ఉన్న ఆ కట్టడాలను, దేవుడి యొక్క కట్టడాలను మనం పాటించే వాళ్ళలాగా ఉండాలి. రెండోది, ఆయన మనకు స్వతంత్రం ఇచ్చాడు. ఆ యొక్క స్వతంత్రంలో పాలు తేనెలు ఎలా ఆశీర్వాదంగా వాటిని సూచిస్తూ ఉంటారో మనల్ని కూడా ఒక ఆశీర్వాదపడిన వ్యక్తులుగా సూచించే రీతిగా దేవుడు తయారు చేస్తాడు. ఆ తయారు చేయాలి అంటే మనం ఆయన యొక్క కట్టడాలను పాటించాలి, ఆయన యొక్క విధులను పాటించాలి. ఆ రెండు మనం పాటించినట్లయితే మనం పరిశుద్ధపరచబడుతూ ఉంటాము. ఆయనే దేవుడని నమ్మినట్లయితే ఆయన మనల్ని అందరి జనాలలో నుండి మనల్ని సపరేట్ చేసి మనల్ని ఒక ప్రత్యేకించబడిన బిడ్డలుగా మనల్ని తయారు చేస్తాడు. అంత మట్టిలో నుండి ఒక ముద్దను తీసి మనల్ని ఎలా సపరేట్ చేశాడో అలానే మన యొక్క జీవితాన్ని కూడా దేవుడు అలానే సపరేట్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటూ ఉండిద్ది, ఒక గొప్ప జీవితం ఉంటూ ఉండిద్ది. మన యొక్క బొటన వేలు యొక్క వేలు ముద్ర ప్రతి ఒక్కళ్ళకి సపరేట్గా ఉంటూ ఉండిద్ది. అంటే ప్రతి ఒక్కళ్ళు గొప్పవాళ్ళు, గొప్ప స్థితి కలిగిన వాళ్ళు అనేది మనం గ్రహించుకోవాలి. మనల్ని దేవుడు ప్రతి ఒక్కళ్ళని అందమైన రూపాన్ని ఇచ్చి, అందమైన జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ జీవితాన్ని వ్యర్థంగా పాడు చేసుకోకుండా యవనస్తులు అయిన వాళ్ళైనా, యవన కాలంలో ఉన్న వాళ్ళం మనం ఆయన యొక్క కాడి సులువు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన కాడిని మోసే వ్యక్తులుగా ఉండాలి. ఆయన యొక్క కాడిని ఎనీ టైం మనకు వచ్చినా రాకపోయినా ప్రయత్నం చేసే వాళ్ళలాగా ఉండాలి. వృద్ధులైన వాళ్ళు, మేము చదువుకోలేము, మాకు జ్ఞానం రాదు అనుకోవచ్చు, మాకేమీ తెలియదు అనుకోవచ్చు. టీవీలో ఎన్నో వాక్యాలు వస్తాయి, ఎంతెంతో దేవుడు మాటలు వస్తూ ఉంటాయి, అవైనా వినొచ్చు. చదువు వచ్చిన నీ యొక్క మనవరాళ్ళ చేత, మనవళ్ళ చేత, నీ కొడుకు కోడళ్ళ చేత చెప్పుచ్చుకొనైనా వినొచ్చు. మిడిల్ వయసు వాళ్ళకి చదవచ్చు, అన్నీ తెలిసే సమయం ఉండదు. సమయాన్ని ఏ సమయంలో నువ్వు ఫ్రీ అవుతావో ఆ సమయంలో దేవుడికి కేటాయించే రీతిగా మనం చేసుకోవచ్చు. ఆయన యొక్క మార్గాన్ని, ఆయన యొక్క మాటలను మనం గైకొని ముందుకు కొనసాగితే మనం కూడా అబ్రహాం లాగా ఆశీర్వదింపబడతామనేదే యొక్క వాక్యపు
మీనింగ్. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.